ఇండియా ఈయూల మధ్య మదర్ ఆఫ్ ఆల్ డీల్ ఒక ట్రేడ్ డీల్ జరుగుతుందనేది అందరి మధ్య ఒక విశ్లేషణలు అన్నీ ఉన్నాయి, ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇండియా ఈయూల మధ్య ఒక డిఫెన్స్ డీల్, ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద డిఫెన్స్ డీల్ కుదరబోతుందన్నమాట. ఇప్పటివరకు ఇండియా యుఎస్, ఇండియా రష్యా, ఇండియా ఫ్రాన్సు ఇలాగా మనం డిఫెన్స్ డీల్ చూస్తాం ఇండియా ఇజ్రాయెల్ మధ్య. కానీ ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ అంటే 27 దేశాల కూటమన్న EU కూటమి డైరెక్ట్గా ఇండియాతో ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకోబోతుంది. ఒక డిఫెన్స్ డీల్ అంటే ఒక ఆయుధాలకు సంబంధించింది అనమాట. ఏంటి ఈ డీల్ అంటే, ట్రేడ్ డీల్ పక్కన పెడదాం. ఈ డీల్ అనేది ప్రపంచ రాజకీయాలను సమూలంగా మార్చే ఒక శక్తివంతమైన డీల్ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే EU దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న దేశాలు, పశ్చిమ దేశాలు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల చాలా విపత్కర పరిస్థితిని ఎదురు, వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లంలో ఉంది. ఇటు రష్యా నుంచి ప్రాబ్లం ఉంది, అటు యుఎస్ నుంచి నమ్ముకున్న యుఎస్ నుంచి ట్రబుల్లో ఉంది. కాబట్టి యూరోప్ కాంటినెంట్ ఈరోజు ఏమనుకుంటుంది, డిఫెన్స్లో మేము స్వావలంబన సాధించాలి, మేము డిపెండెన్సీని తగ్గించుకోవాలి ముఖ్యంగా అమెరికా మీద. కాబట్టి నాటో విచ్ఛిన్నం అయిపోయినట్టే. కాబట్టి ఇలాంటి సందర్భంలో దానికి ఉన్న ఒకే ఒక్క ఆధారు ఇండియా, గ్రోయింగ్ ఇండియా. కాబట్టి ఇండియాతో వాళ్ళు డిఫెన్స్ డీల్స్కి వస్తున్నారు. ఈ డిఫెన్స్ డీల్ ముఖ్య లక్షణం ఏంటంటే, ఇండియాకి కొన్ని అవసరాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో ఉన్న ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ తెచ్చుకుంటున్నాం మనం. అక్కడ 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కాకి సాఫ్